ఓం నమో వెంకటేశాయ. మాదైతే పైల రోజు అయితే సేవ కంప్లీట్ అయింది. ఈరోజు వచ్చేసి రెండో రోజు. రెండో రోజు సేవ వచ్చేసి మాది పరకామణి సేవనే వచ్చింది. మా అందరికీ 7 మందికి మళ్ళీ పొద్దుగా లేచి తానం చేసినాం అందరము. చేసి అయితే మేము హాల్కి అయితే మళ్ళీ వచ్చిన తర్వాత మాకైతే స్లీప్ కోసం అలౌన్ చేసిండు. ఇక అయితే స్లీప్ అయితే తీసుకున్నాము. ఇక స్లీప్లో అయితే వచ్చేసి మాకు అందరికీ 7 మందికి పరకామణి సేవ అని స్లిప్లో అయితే ఇచ్చిండు. ఇచ్చినాకైతే చిన్ని వాళ్ళు ఇంకా రాలే అని ఆగినాం. చిన్ని వాళ్ళు అయితే వచ్చిండు. ఇక చిన్ని వాళ్ళు అందరు వచ్చినాక చిన్ని తాగి ఇట్లా ఫోటో దిగిండు. ఇక అందరం ఫోటో దిగుతారు. ఇక స్లిప్ తీసుకొని తాత అయితే ముంగట వెళ్ళిండు. ఇక తాత వెనక మేము అందరం అయితే కిందికి దిగినాము. ఇక కిందికి దిగంగానే ఇంక బస్ అయితే గేట్ కాడ బస్ వచ్చింది. ఇకైతే మా కమిటీ సేవ అయితే మాకు అందరికీ కిందికి తీసుకొని పోతుండు. ఇక ఆంటీడైతే మా చూడం ఫోటోలు సెల్ఫీతో దిగినాం బయట అందరము. ఇక అంతా ఇక్కడికి నడుచుకుంటూ అందరం గేట్ కాడికి పోయినాము. ఇక గేట్ కాడ అయితే మాకు అందరికీ ఆపిండు. అంటే సేవ మనం ఎట్లా సేవ చేయాలి ఏంలే అని కమిటీ సేవ అయితే మాకు అందరికీ చెప్పినాక మా సేవ వచ్చేసి పరకామణి సేవ మాకైతే కాకుండా ఎంత ఉపయోగిస్తుండు. ఉండే ఆపినాక మళ్ళీ స్లిప్ మీద చేయిస్తాడు. ఇక చిన్ని వాళ్ళతో ఇద్దరైతే ముంగట కూర్చుళ్ళు. ఇక మేమైతే అందరం కలిసి వెనకనే కూక్కున్నాం. వెనక కూక్కొని ఇక తాతతో ఫోటో దిగి సెల్ఫీ దిగిండు. ఇక అందరం కలిసి అయితే ఇక మంచిగా అయితే బస్సులో కూర్చొని ఇక మేమైతే సేవ కోసం అయితే బయలుదేరినాము. గాంధీ ఇవన్నీ బ్రిడ్జ్లు చూసుకుంటా మంచిగా అయితే వెళ్ళినాము. ఇక బ్రిడ్జ్ల మీద పెయింటింగ్ ధర మంచిగా వేసిండు నామాలతో. ఇక అన్నీ బ్రిడ్జ్లు చూసుకుంటూ అయితే మేము ఇప్పుడు మా సేవ వచ్చేసి పరకామణి సేవ కదా. ఈ సేవ ఎగ్జాక్ట్లీ ఉందంటే మన తిరుపతిలో అలిపిరి దగ్గరలో ఉన్న కపిల తీర్థం అన్నట్టు. కపిల తీర్థం అంటే కపిలేశ్వర స్వామి అంటే పరమేశ్వరుని టెంపుల్ ఇది చెప్పురుంది. ఇకైతే మా సేవ వచ్చినాం. ఇదైతే మేము బస్ దిగినాం. బస్ అందరం దిగినాకైతే ఇక మాకు అంటే ఆకలి అవుతుందని ఇక హోటల్ కాడికి అయితే పోయినాం. ఇక్కడైతే మంచిగా ఇక్కడ హోటల్ కాడికి అయితే వచ్చినాం. ఇక తొడం మళ్ళీ ఫోటోలకి ఇట్లా అన్నీ దిగినాం. అంతా ఫోటోలకి ఇట్లా అంతా దిగిన తర్వాత ఆకలి బాగా అవుతుందని ఒక హోటల్ అయితే పోయినాము. ఇక తాత ఈ హోటల్ మంచిగా ఉందని ఇక్కడ తీసుకొచ్చిండు. ఈడతార గరం ఇడ్లీలు ఉండే. ఇక ఇడ్లీ కూడా ఇక్కడ 40 రూపాయలు ఉండే. నేనైతే 30 ఉండే. అంటే నిన్న 30 రూపాయలు ఉండే 40. ఇక కడుపుండి అయితే తిన్నాం నాష్టా. ఇదైతే నందికైతే ఇక నంది మొక్కిగా మా సేవ వచ్చేసి పరకామణి సేవ అంటే పైసలు లెక్క పెట్టేది. మేమైతే లోపలకైతే పోయినాం. లోపలకైతే ఎంచి కొట్టగానే గోపురం కనబడ్డది. గోపురం అయిన తర్వాత పుష్కర్ ఎంత మంచిగా ఇదే అంతా మన పుష్కర్ని గంగాజలము పుష్కర్ని